నీ తండ్రి ఆనందం కోసం నన్ను ఓడిపొమ్మని చెప్తున్నావు అని గగన్ అంటే, బావా గెలుపు ఓటములనేటివి క్షణిక వేశాలు బావా. మన ఆనందం కోసమే నేను చెప్తున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకో బావా అని భూమి అంటే, నేను ఓడిపోతే ఇందులో ఆనందం ఏముంది భూమి? నాకేమీ అర్థం కావటం లేదు అని గగన్ అంటే, ఆవేశపడకు బావా అని భూమి అంటే, నేను ఆవేదనతో అడుగుతున్నానని గగన్ అంటాడు. ఇదే ఆవేదన మా నాన్న కూడా పడుతున్నారంట బావ. ప్రతి సంవత్సరం మా నాన్న ఈ పోటీలో గెలుస్తూ వస్తారు. ఈ సంవత్సరం కూడా గెలిచేసి తర్వాత ఇక విరమించుకుందాం అనుకున్నాడంట. ఇప్పుడు ఎక్కడ ఓడిపోతానోనని మా నాన్న కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడంట బావ. బావ, ఈ పోటీలో కనుక ఈసారి తనే గెలిస్తే నన్ను కూతురిగా అంగీకరిస్తానని కబురు పెట్టాడు బావ. అంతేకాదు బావ, మన 2 కుటుంబాలు ఒకటి కూడా అయిపోతాయి. కొన్ని క్షణాలు మనయి కాదనుకుని నువ్వు ఓడిపోతే మన 2 కుటుంబాలు కలకాలం కలిసి ఉంటాయి బావ. ఆ ఆశతోనే నేను మిమ్మల్ని ఇప్పుడు ఓడిపొమ్మని చెప్తున్నాను. ఇన్ని రోజులు శారద అత్తయ్యని వాళ్ళు అవమానించి, అనుమానించి ఎంత బాధ పెట్టారు. ఇప్పుడు వాళ్ళే వియ్యపు హోదాని ఇచ్చి సంతోషంగా చూసుకుంటారు. బాగా చూసుకుంటారు. గౌరవం కూడా ఇస్తారు. ఎప్పుడు ఏ వైపు నుండి ప్రమాదం వస్తుందోనని భయపడే మనకి ఇక ప్రమాదం అస్సలు రాకుండా అంతా ఆనందమే మిగులుతుంది బావా. ఈ ఒక్కసారికి నా కోసం, మన ఇంటి కోసం ఓడిపో బావా అని భూమి వేడుకుంటూ ఉంటుంది. గగన్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్తాడు. దూరం నుంచి ఇదంతా అపూర్వ గమనిస్తూ ఉంటుంది. అమ్మాయి, ఆ భూమి ఓడిపోమ్మని గగన్ని బాగా దువ్వి దువ్వి పంపించినట్లు ఉంది అని గోరింటాకు అంటుంది. ఆ సరే కానీ నువ్వు మాటిచ్చావు కదా, ఇప్పుడు మాట నిలబెట్టుకోవటం ఎలా అని గోరింటాకు అంటే, బావ ఎలాగూ మాట ఇవ్వలేదు కాబట్టి తప్పాల్సిన అవసరం కూడా రాదు. ఇక నేను మాట ఇచ్చినా కూడా చాలాసార్లు తప్పుతాను కదా. నేనెప్పుడు నా మాటను నిలబెట్టుకున్నాను. ఇప్పుడు చూడు ఏం చేస్తానంటే, బావ ఎలాగో గెలుస్తాడు. ఈ గగన్ ఫ్యామిలీని నేను ఈ ఊరు నుంచే వెలివేయించేస్తాను. ఎందుకంటే గెలిచిన వాళ్ళ మాట ఓడిపోయిన వాళ్ళు వినాలి కదా అని అపూర్వ అంటోంది. కరసాము పోటీలు మొదలు కావటంతో శరత్చంద్ర, గగన్ ఇద్దరు తలపడుతూ ఉంటారు. అప్పుడే కేపీ మెల్లగా శారద దగ్గరికి వచ్చి, శారద ఇలా రా అని పక్కకు లాక్కు వస్తాడు. ఏంటండి అని శారద అనడంతో, అదేంటి గగన్ ఎందుకు శరత్చంద్ర గారితో తలపడుతున్నారు? ఈ పోటీలో శరత్చంద్ర గారు ఎలాగైనా గెలుస్తారు. ఎందుకంటే చాలాసార్లు ఆయనకి అనుభవం ఉంది కాబట్టి. ఈ పోటీలో గగన్ కనుక ఓడిపోతే చంపేసినా చంపేస్తారు. ఎందుకు శారద నువ్వు అడ్డుకోలేదు అని కేపీ అంటే, అసలు నేను ఎంత చెప్పినా గగన్ అస్సలు వినలేదండి అని శారద బాధపడుతూ ఉంటుంది. అప్పుడే మీరా ఎక్కడా కనిపించట్లేదే అని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. ఈ లోపల గగన్ కర్రతో శరత్చంద్రని బాగా కొట్టడంతో శరత్చంద్ర కుప్పకూలిపోయి కింద పడిపోతాడు. ఏంటమ్మాయి, నువ్వు చెప్పిన ప్లాను వర్కౌట్ అవ్వలేదు. అల్లుడు గారు చూడు ఎలా కింద పడిపోయారో. అంటే ఈ పోటీలో గగనే గెలిచేలా ఉన్నారు. అయితే అడుక్కు తినే ప్రోగ్రాంలో మీరిద్దరే, అంటే నువ్వు నీ కూతురే ఉండేటట్లు ఉన్నారు. అల్లుడు గారు ఉండేటట్లు లేరు. చూడు ఎలా చచ్చిపోతారేమోనని గోరింటాకు అంటే, పిన్ని నోరు మూసుకుంటావా అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. అప్పుడే మీరా రావటం చూసేసిన కేపీ చాలా కంగారు పడుతూ, శారద మీరా వస్తుంది, వెళ్ళు వెళ్ళు అని చెప్పి పంపించేస్తాడు. ఇక కేపీ మీరాకి ఎదురు వస్తాడు. ఎక్కడికి వెళ్ళిపోయారు అని మీరా అడుగుతూ ఉంటే, వాష్రూమ్కి వెళ్ళాను, ఇంతలోనే వెతుక్కుంటూ రావాలా, ఎక్కడికి వెళ్ళకూడదా అని కేపీ అరుస్తూ ఉంటే, అంటే మీరు కనిపించలేదు, ఆ శారద కూడా ఉండాల్సిన ప్లేస్లో లేదు, అందుకేనండి అని మీరా అంటే, ఇప్పుడు అనుమానాలేనా, 90% అనుమానంతోనే బతుకుతున్నావా పద అంటూ కేపీ అరుస్తూ ఉంటాడు. శరత్చంద్ర కుప్పకూలి పైకి లేవకపోయేసరికి భూమి చాలా బాధగా చూస్తూ ఉంటుంది. అయితే కాసేపటికి తేరుకొని మళ్ళీ శరత్చంద్ర గగన్పై విరుచుకు పడిపోతూ ఉంటాడు. అయితే గగన్ ఏమాత్రం తగ్గకుండా శరత్చంద్రపై విరుచుకు పడిపోతూ ఉంటే భూమి దండం పెట్టి ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. దాంతో గగన్ కొంచెం కొట్టకుండా సైలెంట్ అయిపోతాడు. దాంతో శరత్చంద్ర గగన్ని బాగా కొడుతూ ఉండటంతో గగన్ ఓడిపోతున్నాడని అపూర్వ క్లాప్స్ కొడుతూ ఉంటుంది. గగన్ అయితే ప్లీజ్ బావా ఓడిపో బావా అని భూమి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నాన్న నన్ను కూతురుగా అంగీకరిస్తాడు అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ గగన్ బాగా గాయాల పాలైపోతూ ఉంటాడు. అమ్మాయి, గగన్ ప్లాన్ నాకెప్పుడు అర్థమైపోయింది. హీరో కదా, దెబ్బలు తినకుండా జీరో అయిపోతే ఏం బాగుంటుంది చెప్పు. అందుకే ఫస్ట్ 4 దెబ్బలు బాగా తగిలించేసి ఇప్పుడు దెబ్బలు తిని ఓడిపోతున్నాడు. ఇక మన ఆస్తి మన దగ్గరే ఉంటుంది. నువ్వేం బాధపడిన అవసరం లేదు అని గోరింటాకు అంటుంది. ఇక గగన్ ఓడిపోతూ ఉండటంతో శారద ఏడుస్తూ ఉంటుంది. అయ్యో గగన్ అని బాధపడుతూ ఉంటే, అత్తయ్య బావ ఓడిపోవటానికి కారణం నేనే అత్తయ్య అని భూమి చెప్తుంటే, ఏం మాట్లాడుతున్నావమ్మా అని శారద షాకింగ్గా ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. అవునత్తయ్య, ఈ
పోటీలో కనుక బావ ఓడిపోతే నాన్న నన్ను కూతురిగా అంగీకరిస్తానని చెప్పాడు. అంతేకాదు మన 2 కుటుంబాలు కలిసి ఉండొచ్చత్తయ్య. అందుకే ఓడిపొమ్మని నేనే చెప్పాను. అని చెప్పి భూమి కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇక గగన్ భూమి వాళ్ళ దగ్గరికే వచ్చి కుప్పకూలుతూ ఉంటే మళ్ళీ భూమి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. దాంతో గగన్ ఇక కొట్టకుండా దెబ్బలు తింటూ ఉంటాడు. గగన్ కుప్పకూలి లేవబోతూ ఉంటే అప్పుడే అపూర్వ గగన్ దగ్గరికి వచ్చి, లేవకురా లేవకు, నువ్వు లేచావంటే మా బావ నిన్ను చంపేస్తాడు. అయినా ఏంటి అంత కోపంగా నా వైపు చూస్తున్నావు? శక్తిహీనుడివైన నువ్వు నన్ను అలా చూడకూడదు. ఈ చూపులు నీకిప్పుడు అస్సలు మ్యాచ్ అవ్వవు. నీ వాళ్ళు నువ్వు అంతా కూడా లేని వాళ్ళు అయిపోతారని నేను జాలితో చెప్పటం లేదు. నేను గెలిచానన్న గర్వంతో చెప్తున్నాను. ఇప్పుడు నీకు ఈ నిజం తెలిసినా నువ్వు పీకేదేమీ లేదన్న ధీమాతో, గర్వంతో చెప్తున్నాను. ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు కనుక ఈ పోటీలో ఓడిపోతే భూమిని మా బావ కూతురుగా అంగీకరిస్తాడని నేను అబద్ధం చెప్పాను. నేను భూమికి అబద్ధం చెప్పాను. నేను వేసిన ట్రాప్‌లో భూమితో పాటు నువ్వు కూడా పడిపోయావు. చూడు ఇప్పుడు నువ్వు ఎలా కుప్పకూలి ఉన్నావో. చావు బతుకుల మధ్య ఇలా నేల మీద పడ్డావు. లేవకు అని అపూర్వ చెప్పి వెళ్ళిపోతుంది. గగన్ చాలా షాకింగ్‌గా వింటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే మైక్‌లో ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా అని అతను చెప్పబోతూ ఉంటే, ఇంకా నేను బరిలోనే ఉన్నానంటూ గగన్ లేచి నిలబడతాడు. ఇక ఉన్నట్లుండి గగన్ కర్ర తీసుకొని శరత్చంద్రపై విరుచుకుపడిపోతూ బాగా చావుబాదుతూ ఉంటాడు. దాంతో అపూర్వ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. వీధిలో ఉన్న మున్సిపాలిటీ చెత్త కుప్పని ఇంట్లోకి తెచ్చుకోవటం అంటే ఇదే. ఎవరైనా వెళ్ళి చెప్తారా? అసలు నీకు బుద్ధుందా? అంటూ గోరింటాకు తిడుతూ ఉంటుంది. శరత్చంద్ర ఓడిపోతూ ఉంటే అపూర్వ, భూమి ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. ఇక చివరగా గగన్ శరత్చంద్రని కింద కూలతోసేస్తాడు. దాంతో శరత్చంద్ర లేవలేకపోతాడు. ఇప్పుడు గగన్ గారు గెలిచారు. ప్రతి సంవత్సరం అందుకోపోయే ఆ ట్రోఫీని ఇప్పుడు గగన్ గారు అందుకుంటారు అని చెప్పటంతో శరత్చంద్ర కళ్ళ ముందరే ట్రోఫీని గగన్‌కి అందజేస్తారు. శరత్చంద్ర తలదించుకొని బాధపడుతూ చూస్తూ ఉంటే గగన్ మాత్రం ఆ ట్రోఫీని అందరికీ చూపిస్తూ ఉంటే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. శారద చాలా సంతోషపడుతూ ఉంటే భూమి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన అగ్రిమెంట్ ఉంది కదా! గెలిచిన వారు ఏది చెప్తే శరత్చంద్ర గారు అంటే ఓడిన వారు అది వినాలి. లేదంటే గెలిచిన వారు ఏది అడిగితే ఓడిన వాళ్ళు ఇచ్చేయాలి. గగన్ గారు మీరు ఏమడుగుతారో అడగండి. శరత్చంద్ర గారు అది చేస్తారు అని మైక్‌లో చెప్తూ ఉంటారు. ఏమడిగినా ఇస్తారా అని గగన్ అంటే, ఏం కావాలో అడుగు. నేను నా ప్రాణం ఇవ్వమన్నా ఇస్తాను అని శరత్చంద్ర అంటాడు. నేను మాట తప్పనని శరత్చంద్ర అంటే, పైసాకి పనికిరాని నీ ప్రాణం నాకెందుకు మిస్టర్ శరత్చంద్ర? ఈరోజు మీ కూతురు భూమి ఎంతో ఆశగా మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని పుట్టినరోజు సందర్భంగా మీ ఇంటికి వచ్చింది. మీరు ఆశీర్వాదం ఇవ్వకపోగా తనని బాధపెట్టి, ఏడిపించి, ఇంటికి అవమానించి పంపించారు. ఇప్పుడు నిండు గుడిలో అందరి ముందర మీరు తనకి ఆశీర్వాదం ఇవ్వాలి. నువ్వు భూమిని ఆశీర్వదించాలి అని గగన్ చెప్పటంతో అపూర్వ, శరత్చంద్ర ఇద్దరు షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. తర్వాత గగన్ భూమి దగ్గరికి వెళ్ళి, మీ నాన్న నిన్ను కూతురుగా అంగీకరిస్తాను. మన 2 కుటుంబాలు కలిసి ఉంటాయని చెప్పిందంతా కూడా అబద్ధం. ఆ అపూర్వ నిన్ను మోసం చేసింది. ఇప్పుడు లోపలికి వెళ్ళు. మీ నాన్న దగ్గర నువ్వు ఆశీర్వాదం తీసుకో అని చెప్పటంతో భూమి చాలా సంతోషంగా గుడిలో ఉన్న శరత్చంద్ర దగ్గరికి పరుగులు పెడుతూ ఉంటుంది.